హరిహర వీరమ్మలు సినిమా పైన భారీ కుట్ర. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతా ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. అదే రోజు శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అభిమానుల మధ్య చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి కూడా రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. హరిహర వీరమల్లు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఏఎం రత్నం గారిని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కానీ ప్రచారాలు కానీ సినిమాకు సంబంధించి నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు సినిమా తీశారు. ఫస్ట్ కోవిడ్, ఆ తర్వాత రెండో కోవిడ్, ఆ తర్వాత ఎన్నికలు రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం, అటుపక్క ఆయన శాఖకు సంబంధించి పర్యావరణం కానీ గ్రామీణాభివృద్ధి కానీ పంచాయతీరాజ్ కానీ ఆయన శాఖకు సంబంధించి సమీక్షలు కానీ ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం కానీ ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ వాటి మధ్యలో మరలా టైం చూసుకొని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నిర్వహించడం కానీ చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం కన్నా కూడా ఏఎం రత్నం గారు చానాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా తీశారు. చాలా కూడా ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి కథ తీశాము, ఈ సినిమాని హిట్ కావాలి అని కూడా చాలామంది ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలు ఈ వ్యవహారాలు ఏమి కూడా పక్కన పెట్టి, అంటే నిర్మాత మంచి కోరుకునే వాళ్ళు కొంతమంది, ఒక సినిమా హిట్ అయితే మరి కొంతమందికి ఉపాధి దొరుకుతుందనే వాళ్ళు కొంతమంది, మా పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ కావాలి అని కోరుకునే అభిమానులు ఒక పక్క ఈ విధంగా నడుస్తూ ఉంది. ఈ టైంలో ఏమైందంటే బాయ్కాట్ వీరమల్లు సినిమాని బహిష్కరించండి, వీరమల్లు సినిమాని ఎవరు చూడొద్దు అని సోషల్ మీడియాలో ఒక ప్రచారానికి తెరతీశారు. మహేష్ బాబు గారి అభిమానులు ఈ సినిమా చూడరు, మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. తారక రత్న జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ సినిమా చూడరు, మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు మేము చూడడం, ఈ సినిమా బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. అసలు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. సో వీళ్ళందరూ బాయ్కాట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదిగో మేము కూడా బాయ్కాట్ చేస్తూ ఉన్నాం, వీళ్ళతో పాటుగా ఈ సినిమాని తొక్కేస్తామని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ట్విట్టర్లో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో హ్యాష్ట్యాగ్ల మీద హ్యాష్ట్యాగ్లు, బాయ్కాట్ హరిహర వీరమల్లుని హ్యాష్ట్యాగ్లు పెట్టి ట్రెండింగ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడారు, సినిమా ఫంక్షన్లో రాజకీయాలకి ఏం సంబంధం, సినిమా నటులకి రాజకీయాలకి ఏం సంబంధం, మా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారా, మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా, అందుకనే మేము హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోనే మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే. బట్ వీళ్ళు ఎవరెవరు ఫోటోలు పెట్టారు చూడండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మింగుతారు, ఎంహెచ్ అండ్ ఏఏ అంటే మహేష్ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తంతారు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కింద కోస్తారు, ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు అని వీళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టి ఎవరు ప్రచారం చేస్తూ ఉన్నారు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఎన్టీఆర్ గారి పేరు వాడేస్తూ ఉన్నారు, మహేష్ బాబు గారి పేరు వాడేస్తూ ఉన్నారు, అల్లు అర్జున్ పేరు వాడేసి ఆ ఫ్యాన్స్ కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, హరిహర వీరమల్లు సినిమాకి వ్యతిరేకంగా ఉన్నారు అని ఒక దుష్ప్రచారానికి కుట్రకి తెరతీశారు. అసలు సరే, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య కొంత అయితే వారుంది, అది పుష్ప టైంలో కొంత బయటపడింది, గేమ్ చేంజర్ అప్పుడు కూడా బయటపడింది, బహుశా హరిహర వీరమల్లు అప్పుడు కూడా కొంత బయటపడవచ్చు. బట్ నేరుగా ఆ హీరోలు అభిమానుల్ని మీరు ఆ సినిమాని దొక్కేయండి, దానిపైన దుష్ప్రచారం చేయని వాళ్ళు ఏం చెప్పరు. ఈ పార్టీలు ఏం చేస్తూ ఉంటాయంటే హీరోల మధ్య ఉన్న ఫ్యాన్ వారిని వాడేసుకుంటాయి, మరింత ఫ్యాన్స్ని రెచ్చగొట్టడమో లేదంటే ఆ ఫ్యాన్స్ ముసుగులు ఈ పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఫ్యాన్స్ లాగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానిలో భాగమే ఇది. వీళ్ళకి సంబంధం లేకపోయినా సరే వీళ్ళేదో బాయ్కాట్ చేసేస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టారు. ఇంకా ఇక్కడ చూడొచ్చు. హరిహర వీరమల్లు నేను చూడకపోగా ఇంకో 20 మందిని చెడగొడతా అని ప్రమాణం చేస్తున్నా. ఏ సైకోతను? నువ్వు చూడలేదు, నీకు ఇష్టం లేదు, నువ్వు జగన్మోహన్ రెడ్డి అభిమానువో వైసీపీ కార్యకర్తవో ఇంకో హీరో అభిమానువో, నీ ఇష్టం నీది. బలవంతంగా వచ్చి సినిమా చూడని ఎవరు చెప్పరు కదా, ఇష్టమైతే చూస్తారు లేదంటే లేదు. అంతేకాని నేను
చూడకపోగా 20 మందిని చెడగొడతా అంటే ఇది సైకోతనంలా కనిపిస్తూ ఉంది. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాలంటే వచ్చపడాలి ఒక్కొక్కడికి. నోట్ దిస్ పాయింట్. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాలంటే పడాలి అని చెప్పేసి ప్రభాస్ గారి ఫోటోకి ఎందుకు సంబంధం? ఆయనకే సంబంధం. సలార్లో ఫోటో పాడేశారు. హరిహర వీరమల్లు బాయ్కాట్కి వైసీపీకి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏ సంబంధం అంటే ఆయన ఫ్యాన్స్ని ఏదో కొంచెం ట్రాప్లో పడేయడానికి ఇది ఒక రకమైన టెక్నిక్. ఇక్కడ చూడొచ్చు, సినిమా వాళ్ళు ఇంకా మారరా, ఇది కూడా ముఖ్యమైన పాయింట్. సినిమా వాళ్ళు ఇంకా మారరా, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి రాజకీయ విమర్శలు, బాయ్కాట్ హరిహర వీరమల్లుని పిలుపునిచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం, సిగ్గు ఉన్న వైసీ అభిమాని ఎవడు కూడా ఈ సినిమా చూడని శపథం. అంటే వీళ్ళు ఏంటంటే ఇదిగో ఈ పోస్టర్ బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. బాయ్కాట్ హరిహర వీరమల్లుని సోషల్ మీడియాలో బాగా తిప్పేస్తూ ఉన్నారు. వీళ్ళ అభ్యంతరం ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి రాజకీయ విమర్శలు చేశారు కాబట్టి, మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నామనేది వీళ్ళ వెర్షన్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఒక్క చోట కూడా వైసీపీ పేరు తేలా, ఎవరు కూడా ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తేలా. ఏమన్నారు అంటే, తన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ₹10 ₹15 టికెట్ పెట్టారు. అయినా కూడా సినిమా కొంత కలెక్షన్లు వచ్చినాయి, అయినా కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మన సినిమా వస్తూ ఉంది, దాన్ని హిట్ చేయాలంటూ ఆయన మాట్లాడారు. అంతకుమించి ఏమైనా మాట్లాడారు అంటే అప్పట్లో అధికారం ఉంది కాబట్టి ₹10 అంటే భీమ్లా నాయకే కాదు, నానిది శాంసంగ్ రాయ్ సినిమా, ఆయన కూడా ఏదో అన్నాడని టికెట్ల రేట్లపైన స్పందించాడు అని ఆ సినిమా కూడా బాయ్కాట్ అన్నారు. ఆ సినిమా హిట్టు, భీమ్లా నాయక్ హిట్టు. అఖండ బాలకృష్ణ గారిది, ఆయన అసలు దుబ్బేమన్నాడు. ఆ సినిమా కూడా ₹20 టికెట్టు. ఆ సినిమా హిట్ అయింది, శాంసంగ్ రాయ్ హిట్ అయింది, భీమ్లా నాయక్ హిట్ అయింది. 3 హిట్లైనాయి ₹10-15 సినిమా టికెట్లతోనే. అంటే పేదవాడికి ఏదో మేము ఫ్రీగా సినిమా చూపిస్తూ ఉన్నాం, తక్కువ ధరకు సినిమా చూపిస్తూ ఉన్నామని ఏవో కల్లాబల్లి కబుర్లు చెప్పారు. కానీ అసలు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు. అయినా సినిమా హిట్ అయి కూర్చుంది. అంటే నేను మరీ 1800, 2000, ₹1000 టికెట్ పెట్టమని చెప్పట్లా. అటు సినిమా నిర్మాతకి లాభం రావాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, ప్రేక్షకు కూడా వినోదం అందుబాటులో మాత్రమే ఉండాలి. అదే మొదటి నుంచి నేను చెప్తా ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు? ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర ఉంటుంది, ఔరంగజేబు లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఓడించడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎక్కడా కూడా వైసీపీ పేరు వాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు వాడలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రాజకీయ పార్టీ నాయకుడు, డిప్యూటీ స్పీకరు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం. ఆయన ఒక పక్క రాజకీయ నాయకుడు, మరో పక్క సినిమా యాక్టర్. అంటే రాజకీయాలకి సినిమాలకి విడదీయరాని బంధం, అంతే కదా. అలాంటి పాత్ర వాళ్ళు పోషిస్తున్నప్పుడు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు వస్తాయి, రాజకీయ ఫంక్షన్లో సినిమా ముచ్చట్లు వస్తాయి. ఇది కామన్. ఇప్పుడు మీరు ఏమైనా చేయలేదా? చేసిందే కదా చెప్పింది. ₹10-15 టికెట్లు అమ్మారు కదా, ఎంఆర్ వాళ్ళని కాపలా పెట్టారు కదా, సినిమా హాళ్ళపైన రైడ్లు చేయించారు కదా, అన్నీ చేయించారు కదా. చేయించిన విషయాన్ని ఆయన మాట్లాడితే ఎందుకు నొచ్చుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నా ఆ సినిమాకి సినిమా టిక్కెట్లకి సంబంధం లేని విషయం ఆయన మాట్లాడారా? అదే విషయం కదా. సినిమా టిక్కెట్ల ధరలు, అప్పటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించనేది మాత్రమే మాట్లాడారు. కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీ లెక్కర్ స్కామ్లో 3,500 కోట్లు కొట్టేశారు, 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టేశారు, ఇలాంటివి ఏమైనా మాట్లాడి ఉంటే సినిమా ఫంక్షన్లో ఆ విషయాలు ఎందుకు అని ఉంటే బాగుండేదేమో. బట్ సినిమా టికెట్ల ధరల గురించే కదా మాట్లాడింది. అంటే వీళ్ళ టార్గెట్ ఏమీ లేదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాన్ని ప్రస్తావించకపోయినా ఎలాగైనా సరే హరిహర వీరమల్లు సినిమా మీద వ్యతిరేక ప్రచారం చేయాలి, దుష్ప్రచారం చేయాలి, బాయ్కాట్ వీరమల్లు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకపోయినా కూడా సినిమా టికెట్లకు సంబంధించి ఖచ్చితంగా ఈరోజు బాయ్కాట్ హరిహర వీరమల్లుని హ్యాష్ట్యాగ్ వచ్చి ఉండేది. ఇది ముందే ఫిక్స్. ఎప్పుడో అంటే 12వ తేదీన రిలీజ్ అవుతుందని మొదట ప్రకటించారు. అప్పుడే అంతా ఫిక్స్, స్క్రిప్ట్ అంతా కూడా. కథ 24వ తేదీకి వాయిదా పడింది, స్క్రిప్ట్ కూడా 24వ తేదీకి వాయిదా చేశారు, అంతే సింపుల్. సినిమా హిట్ అయినా, యావరేజ్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా, లేదంటే ఫ్లాప్ అయినా, సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే సినిమాని తొక్కేయాలి. మొదటి రోజే సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేయాలి, బాగున్నా సరే నెగిటివ్ ప్రచారం చేయాలి. ఆ సినిమా క్లిప్లు ఏవైతే ఉంటాయో వీటి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి, ట్రోల్ చేయాలి. మొత్తం టీం అంతా కూడా సిద్ధమైపోయింది. వైసీపీ ఆధ్వర్యంలో అందరూ హీరోల అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముసుగులో కొన్ని టీంలు ఏర్పాటు చేసుకుని, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మెయింటైన్ చేసే కొన్ని మీడియాలు ఉన్నాయి, వాళ్ళ ఖాతాలోనే ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా, వాటిని కూడా కంట్రోల్లో తీసుకొని దుష్ప్రచారం చేయడానికి పెద్ద కుట్రకు తెరలేపారు. నేను మళ్ళీ చెప్తున్నా,
సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, మరొక హీరో సినిమా కావచ్చు, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సినిమాకి హిట్ టాక్ వస్తే మీ బాయ్కాట్లు, మీ దుష్ప్రచారాలు, అతి తెలివితేటలు ఇవన్నీ ఏమీ ట్రోలింగ్లు పని చేయవు. సినిమా బాగోలేకపోతే అది ఎవ్వరేం చేయలేరు. ఫలితం ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ప్రేక్షకులు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఏమన్నారు, సినిమా ఫంక్షన్లలో ఎందుకు అని చెప్పేసాను. ఒకసారి రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, నేరుగా చంద్రబాబు గారి పేరు, నేరుగా లోకేష్ గారి పేరు, నేరుగా పవన్ కళ్యాణ్ గారి పేర్లు పెట్టేసి మరీ ఒక సినిమాని తీశారు. వ్యూహం శపథం అని. అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్స్ చెప్పేసి ఒక సినిమా తీశారు. యాత్ర 1 తీశారు, యాత్ర 2 తీశారు. అంటే ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వీళ్ళందరినీ ఏదో విలన్లాగా, కుట్రలో కుతంత్రాలు చేసేవాళ్ళలాగా నేరుగా పేర్లు పెట్టి మరి ఆ ప్రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగింది. మరి అప్పుడు దీనికి అంబటి రాంబాబు గారు, రోజా గారు వీళ్ళందరూ హాజరయ్యారు. ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ని ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని చంద్రబాబు నాయుడుని అడిగితే ఆయనకు అంత సీన్ లేదు, తనకి తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటారు. సో ఈ 2 monthsలో ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయాల్ని చూస్తే ఏమంటారు ఇప్పుడు? అది నిజం అనిపిస్తుంది. ఎందుకు పనికిరాని పప్పు ఇది పరిస్థితి. అంటే నేరుగా పేర్లు పెట్టి ఆ మనుషులను పోలీసుల మనుషుల పాత్రలో కూడా పెట్టేసి సినిమా తీయడమే ఒక దరిద్రం అయితే, ఒక పైశాచికత్వం అయితే, మరి సినిమా ప్రిలీజ్ ఈవెంట్లో ఏకంగా పేర్లు పెట్టి మరి డైరెక్ట్గా మరి వాళ్ళని విమర్శించారే, మరి దీన్ని ఏమనాలి? మరి మీరు చేసిన పని ఏంటి? ఇంకా ఏమన్నారు చూడండి అసలు విషయం. ఎప్పుడైతే ఈ వ్యూహం సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారో సైకిల్ పార్టీకి షేక్. ఎందుకు పార్టీ గుర్తులు సినిమా ఫంక్షన్లో? ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారు అని తెలియగానే ఎక్కడ మరి ఆర్జీవి కనపడటం లేదేంటో మరి ఎలక్షన్ తర్వాత. ఎప్పుడైతే ఈ వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టేశాయి. ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ వచ్చిందో లోకేష్ గారికి వణుకు పుట్టి, చూడండి ఎంత పెద్ద మాట అది, ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా? లోకేష్ గాడికి మొన్న సాక్షి టీవీలో కూర్చొని వలవలా ఏడ్ చేస్తున్నారు రోజా గారు. మీ మాటల ద్వారా, మీ బూతుల ద్వారా ఎంతమందిని ఏడిపించారు మీరు? మీరు ఏది ఇచ్చారు అదే తిరిగి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో నా పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు, మా పిల్లల్ని ఏడుస్తూ ఉన్నారని. ఎంతమంది ఆడబిడ్డల్ని ఏడిపించారు మీరు? ఎంతమంది పైన బూతులతో విరుచుకుపడ్డారు? సభ్య సమాజం తలదించుకునేలాగా బాడీ షేమింగ్ చేశారు, అసెంబ్లీలో హావభావాలు ప్రదర్శించారు. 1-2 బండ బూతులు తిట్టారు మీరు. ఆడవాళ్ళు ఇలాంటి బూతులు మాట్లాడతారని చెవులోంచి రక్తం గారే పరిస్థితి వచ్చింది. మీరు కూర్చొని మన ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలా మాట్లాడారు? బాయ్కాట్ అనే అర్హత హరిహర వీరమల్లు మీకుందా? ఉందా చెప్పండి. ఈ సినిమా తీసిన ఆర్జీవి కూడా ఆ గొర్రెలు బర్రెలు ఏం చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషి ఇంత డైరెక్ట్గా తిట్టేసి కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు, బికాస్ ఆఫ్ హిస్ థింగ్. ఇప్పుడన్నా పోయిందా ఉందా? లోకేష్ అనే అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళ భజనే, వీళ్ళని తిట్టడమే, వీళ్ళని విమర్శించడమే పనిగా పెట్టేసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు హరిహర వీరమల్లు బాయ్కట్ అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తేలా, వైసీపీ పేరు తేలా, అయినా కూడా వీళ్ళ టార్గెట్ వచ్చినా రాకపోయినా వీరమల్లు సినిమా పైన ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి అని. సో దీని మరి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా గట్టిగానే తిప్పి కొడతా ఉన్నారు. ఏం జరుగుతుందో మరి 24వ తేదీన ఫలితం చూద్దాం. ఇవిడపైన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు, ఆ మాటలకు సంబంధించి బాయ్కాట్ హరిహర వీరమల్లు అని సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేయడం పైన, వ్యూహంలో తిట్ల పైన కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.